ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది బీజేపీ. మొత్తం 70 సీట్లలో 48 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. దీంతో వరుసగా 4వసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు హస్తినలో కమల వికాసంతో బీజేపీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. పటాకులు పేల్చుతూ స్వీట్లు పంచి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాయి కాషాయ శ్రేణులు. ఢిల్లీలో బీజేపీ హవా ముందు ఆప్ నిలవలేకపోయింది. కమలం దెబ్బకు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా పార్టీ ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ఘోర పరాజయం పొందారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్కు 4568 ఓట్లు పోలయ్యాయి. ఇక జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఆప్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓడిపోయారు. కేవలం 675 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు సిసోడియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చరిత్రాత్మకమన్నారు ప్రధాని మోదీ. దేశ రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఢిల్లీలో గ్రాండ్ విక్టరీతో పార్టీ హెడ్ ఆఫీసులో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు అభినందించారు. 10 ఏళ్ల కష్టాల నుంచి ఢిల్లీకి విముక్తి లభించిందన్నారు మోదీ. దేశ ప్రజలకు బీజేపీపై అపార నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని రాష్ట్రాల ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. గత ఆప్ ప్రభుత్వం కేంద్రం స్కీమ్లు ప్రజలకు చేరకుండా అడ్డుకుందన్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, యమున కాలుష్యం లేకుండా చేస్తామన్నారు మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరస వహిస్తామన్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఘన విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు కేజ్రీవాల్. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని చెప్పారు. 90 రోజుల్లో మీరాలం బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. సిటీలో రోడ్ల వెడల్పుపై 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. సీఎంతో జరిగిన రివ్యూలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జేహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులపై చర్చించారు. గతంలో ఈ అంశాలను సంబంధించి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్కు అందజేశారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 400 కోట్లకు పైనే తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు బట్టి. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో లాగే మళ్లీ పోరాటంతో కాంగ్రెస్ పుంజుకుంటోందని స్పష్టం చేశారు. కేటీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ఏ కారణం కాదా అని ఎక్స్లో ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఫైరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంకేతిక, ఆర్థిక మదింపులు సాకుగా చూపి హోదా ఇవ్వలేమనడం సరికాదన్నారు. జాతీయ హోదా ఇవ్వడానికి అన్ని అర్హతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు జూపల్లి. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యానికి బీఆర్ఎస్ సర్కార్ అసమర్థతే కారణమన్నారు జూపల్లి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంఘాల నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పొన్నం ప్రభాకర్. దేశంలో అత్యంత పారదర్శకంగా రాజకీయ, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మేమెంతో మాకంతా నినాదాన్ని నిజం చేయడానికి ఇంటింటి సమగ్ర కుల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు మంత్రి. దీనిని కొన్ని ప్రతిపక్ష పార్టీల అభ్యంతరాలు లేవనెత్తి గోరంతను కొండంత చేస్తూ కుల సర్వేను తప్పుపడుతున్నాయన్నారు. బీసీ సంఘాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి మేధావులు, ప్రొఫెసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు పొన్నం.